ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ముఖ్య అత్యధిక బుధవారం ఎమ్మెల్యే జి మసూద్ రెడ్డి చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో 30 లక్షల నిధులతో ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం, గోడౌన్ నిర్మాణానికి, 12 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, 10 లక్షల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు చిన్న పూల గుడిసెలో ఉండి బావులో తేళ్లు వస్తున్నా అట్లే సహజీవనం చేసిండు. ఈరోజు ఆయన ఇల్లు పూర్తయింది, ఆయన బిల్లు కూడా పడ్డది, లాస్ట్ బిల్ ఒకటి ఉంది. సో అది కూడా నిన్ననే క్యాప్చర్ అయిందని చెప్పి మా అధికారులు చెప్తా ఉన్నారు. సో లాస్ట్ బిల్ కూడా ఇమ్మీడియట్ చేయబోతాను. సో ఇట్లా ఈ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. తప్పకుండా అవన్నీ కూడా మహిళలకు కొన్ని అంశాలు ఇంకా మిగిలిపోయినాయి, అది కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత. ఇక్కడ రాసుకోవడానికి ఒక గోదాముల నిర్మాణానికి సంబంధించి 30 లక్షల రూపాయలు నేను మండల హెడ్ క్వార్టర్కి వచ్చింది. మండలికి వస్తే నేనే లాల్కోట చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళు చాలా మంది పంటలు పండించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ గోదాము లాల్కోట కడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేనే శాంక్షన్ ఇచ్చి లాల్కోట ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాము. నాకు తెలిసి నెల 2 నెలల మార్చ్ అంటే 31 లోపు వెళ్ళారు, కానీ తొందరలోనే ఆ నిర్మాణం పూర్తవుతుంది, మీకు అందుబాటులో తీసుకొస్తాము. మహిళా బిల్డింగ్ కు సంబంధించి, మహిళా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్ కూడా ఇప్పుడే 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా పూజ చేసుకున్నాము. సో అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కు 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇప్పుడే పూజ చేసుకున్నాము, అక్కడ కూడా పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. సో అదే కాకుండా ఇప్పుడు స్కూళ్ళను కూడా విజిట్ చేస్తే ఇంకా కొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలంటున్నారు. పిల్లలు ఎక్కువ ఉన్నారు, చదువు సరిపోతలేవు క్లాస్ రూమ్స్ అన్నారు. తప్పకుండా తొందరలోనే నేను అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తానని చెప్పేసి పాటిస్తా ఉన్నా. సో ఇంకా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి, ఈ 99 రోజులల్లా ఒక 10 ముఖ్యమైన అంశాలను చేర్చి, ఒక్కొక్క అంశానికి ఒక 10 రోజులు కేటాయించి ఆ అంశాలన్నీ కూడా పరిష్కారం చేయాలి, ప్రజలకు ఎప్పుడు అంటే అందుబాటులో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ తారీఖు నుంచి మన 6వ తారీఖు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అడ్డగోలుగా 10 సంవత్సరాలు ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసి అప్పులను తీసుకొచ్చి ఈరోజు మననే తినరుద్ది. ఆ అప్పులకు అసలు మిత్తి కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. దానికోసమే కొన్ని స్కీమ్స్ ఆలస్యం అవుతా ఉన్నాయి. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కలమ్మ అయిపోయింది, వచ్చలేదు. అటు దగ్గర పల్లమారి ఓ రాఘవేంద్ర ఇట్లా రామను ఇట్లా రామ కావాలి కీర్తి జరిగొండి ధర్మాన్ని